నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. గత 4 ఏళ్లలోనే స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. సెల్ ఫోన్ వాడడం లేదని ఎవరైనా అంటే వారినో వింత మనిషిగా చూస్తున్నాం. నిజంగా స్మార్ట్ ఫోన్ అనేది ఓ అధునాతన సాంకేతిక ఆయుధం. ప్రపంచంలో ఎక్కడున్నా మనిషికి అనుసంధాన వారిదిగా ఉపయోగపడుతుంది. అందులో ఏ సందేహం లేదు. కానీ వాటిని వినియోగించడంలోనే కొన్ని ఇబ్బందులున్నాయని ఇటీవల జరిగిన ఓ పరిశోధన తేల్చి చెప్పింది. మనలో చాలామంది స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. చివరకు ఫోన్ చూస్తూనే నిద్రపోతున్నాం. కొంతమంది అయితే నిద్ర మధ్యలో మెలకువ వచ్చినా ఫోన్లో ఏమైనా మెసేజెస్ ఉన్నాయా, ఫేస్బుక్లో వాట్సాప్లో ఏమైనా అప్లోడ్ చేశారా అని చూసుకుంటున్నారట. మళ్ళీ పొద్దున్నే లేవగానే ఫోన్నే చూసుకుంటున్నారని ఈ పరిశోధనలో తెలిసింది. 35 ఏళ్లలోపు వయసున్న వారిలో ఈ వ్యసనం బాగా ఎక్కువగా ఉందట. ఇదే విషయం గురించి ఇంకా చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కాజాగూడలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీకి. మనతో ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ ప్రసాద్ గారు. గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. ఇవాళ మా సకులకు గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం పండ్ల మొక్కల గురించి వివరిస్తాను మేడం. నేను ఇంట్లో ఇవి ఎలా పెంచొచ్చు, ఏంటి, ఇంటి వాతావరణంలో ఎంత మంచిది అన్నదని. పండ్ల మొక్కలు ఇంట్లో పెరగమని చాలా మంది అనుకుంటారు, కానీ ఇంట్లో చాలా నీట్ గా వస్తాయి. ఇంటి దగ్గర కూడా మన పెరట్లో పెంచుకునే మొక్కనండి, అంటే పండ్ల మొక్కలు. అవునండి. ఫస్ట్ గా వచ్చేసి మన నిమ్మ అండి. ఈ నిమ్మ ఉందంటే చాలా ఆయుర్వేదంగా మంచిదండి, ఇంటి ముందు చాలా మంచిదండి, ఈ హెల్త్ పరంగా ఇంకా మంచిదండి. స్వీట్ నిమ్మ అనేది. ఈ మొక్క వచ్చేసి బౌన్స్ అయింది. ఈ మొక్క అండి మనకి ఆరోగ్యానికి ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిదండి. ఈ మొక్క యాక్చువల్లీ మనకి నిమ్మ చెట్టు చాలా పెద్దగా అయితేనే మనకు కాయలు వస్తాయి కదండి, ఇది అంటే బౌన్స్ అయ్యి. ఇది బౌన్స్ అయింది. ఇది ఈ స్వీట్ నిమ్మ అండి. ఇది అది కాయ పాలంగా తినేస్తారండి ఈ నిమ్మ వచ్చి. మీరు అనేది పెద్ద మొక్క అవుతుంది అనేది అది మామూలు మార్కెట్ నిమ్మ. మార్కెట్ నిమ్మ అంటే ఎల్లోలో వస్తుందండి. ఇది సిమ్లా యాపిల్ లా వస్తుందండి, కొంచెం కలర్ చిన్నది వస్తుంది. కలర్ గ్రీన్ గానే వస్తుందండి. ఇది ఎక్కువగా ఎవరైనా సరే పాట్ లోనే పెంచుతారండి. పాట్ లో అయితే మనకి తీతీగా ఉంటుందండి, కమలా ఫండ్ లా ఉంటుందండి. సేమ్ హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. ఇంకొంచెం వస్తుంది, ఇంకొంచెం పెద్దగా వస్తుందండి. లైట్ ఎల్లో కలర్ లో పండు రెడీ అవుతుందండి. వచ్చేసి మొక్క వచ్చేసి మనకు ఒక 1.5-2 feet అవుతుందండి. 2 feet అయ్యి మంచి రౌండ్ వస్తుందండి, గుబురు వస్తుందండి. చెట్టు దగ్గర కూడా ఎప్పుడు నీట్ గా ఉండాలండి. ఈ మొక్క దగ్గర వాటర్ ఏమో లిమిట్ గా ఉండాలండి. ఎర్లీ మార్నింగ్ ఒకసారి అండి, అంతే. ఒకసారి వాటర్ పోస్తే మార్నింగ్ సరిపోతుందండి. దీని పండ్లు అయితే చిన్న పిల్లలకి ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి నిమ్మ అంటే. ఈ నిమ్మ మనకి ఎన్ని కాయలు ఇలా వస్తాయండి? అంటే సీజనల్ గా వస్తుందా? దీనికి సీజనల్ అంటే ఏమి ఉండదండి, ఎనీ టైం వస్తూనే ఉంటదండి. ఇటు వచ్చి మనం వాటర్ కంటిన్యూగా పోస్తూ ఉండాలండి. అది మనం ఊరు వెళ్ళి దీన్ని మొక్కని ఒక 4 days వాటర్ పోయకుండా వదిలేస్తే మాత్రం అప్పటి నుంచి ఒకసారిగా డౌన్ అయిపోద్దండి మొక్క. అప్పటి నుంచి ఒకవేళ మొక్క పాడవడం, చీడ పట్టడం ఇలాంటివి అప్పటి నుంచే జరుగుతాయండి. మొక్కలు తీసుకెళ్ళినంత ఇంట్రెస్ట్ గా మనం చూడాలండి, మెయింటెనెన్స్ ఉండాలి కంటిన్యూగా. తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీక్లీ ఏదైనా టూర్కి వెళ్తే వాటర్ పోయడం మానేస్తారు. దానివల్ల మొక్క పాడవుతుంది, కానీ మొక్క దాని అంతటా పాడవడం అంటూ ఉండదు. చాలా బాగుందండి ఈ మొక్క. నెక్స్ట్ ఇంకొక మొక్క చూద్దామా? ఓకే మేడం. మీకు నిమ్మలోనే ఇంకో వెరైటీ చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి స్వీట్ నారింజ అండి. స్వీట్ నారింజ ఇది మన పెరట్లో పెంచుకుంటే బాగా పనిచేస్తుందండి. పాట్ లోనే పెట్టొచ్చండి, కానీ మినిమం పాట్ వచ్చేసి బాగా పెద్దగా ఉండాలి, కటింగ్ ఉండాలండి. కటింగ్ చేసుకుంటూ ఉండాలి. 6 months ఒకసారి కటింగ్ చేసుకుని హైట్ పెరగకుండా చూసుకోవడం వల్ల మనకి తక్కువలో ఉంటుందండి. తక్కువలో అయితే కాయలు ఇంకెక్కువ పోస్తాయండి. ఈ స్వీట్ నారింజ వచ్చేసి మార్నింగ్ ఈ పండు ఒకటి తింటే చాలా హెల్త్ కి చాలా మంచిదండి. ఇది పెద్దవాళ్ళు అంటారు కదా పైత్యం ఉండదని, పైత్యానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది స్వీట్ నారింజ అనేసి. మనంత హైట్ ఉంది కదండి, ఇంకా అంటే భూమిలో వేస్తే ఇంకా బాగా ఒక 12 feet వస్తుందండి. 12 feet వస్తుంది. మనకి బాగా రౌండ్ గా తయారవుతుంది. పెరట్లో అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఓపెన్ ప్లేస్ లాంటిది అయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది.
మొక్క. ఒకవేళ కుండీలో పెంచుకోవాలన్నట్లయితే కనుక మనం పెద్ద ఒక 6 feet కి మించి పెంచకూడదండి కుండీలు పెంచే పొలం అయితే. అలా కుండీలు పెట్టే పొలం అయితే కాయలు తక్కువ వస్తాయండి. ఎంత తక్కువగా బౌన్సై కటింగ్ వేసుకుని తక్కువ ఉంచితే అప్పుడు కాయలు ఎక్కువ వస్తాయి. అదే మనం చెట్టు ఎదగడానికే సరిపోద్దండి, కాయలు తక్కువ పోస్తాయి. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే తక్కువలో కట్ చేసుకుంటే ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనకి పండ్లు అనేవి ఎక్కువ అలా పనిచేస్తుంది. అదే మనం ఏ పెరట్లో వేసుకుంటే ప్రాబ్లం లేదండి, ఎంతైనా మొక్క ఎదుగుతుంది. దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అండి, ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఏదో 2 days ఒకసారి 3 days ఒకసారి వాటర్ పోస్తే సరిపోద్దండి. ఫస్ట్ పాతేటప్పుడు అయితే మాత్రం ఒక 10 days బాగా చూసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ వాటర్ పోస్తూ ఒక 10 days జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్దండి. హార్డ్ మొక్క అనేది ఆ ప్రాబ్లం ఉండదు. చాలా ఈ మొక్కకు వచ్చేసి 3 years అండి. 3 years ఉంటుంది. చాలా స్పీడ్గా ఎదుగుతుందండి మొక్క. ఫస్ట్ లో మనం పాతిన వెంటనే కొంచెం మాన్యూర్ ఏదైనా పాతే ముందు భూమిలో వేసి మనం అప్పుడే కొంచెం మిక్స్ చేసేసి తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం దీనికి కొంచెం మెయింటెనెన్స్ పాతే ముందే చూసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్ సీజనల్ ఉండదండి ఆరెంజ్ అనేది ఎనీ టైం ఇయర్లీ 360 రోజులు కంపల్సరీ వస్తాయండి ఫ్రూట్స్ అండి, మనకు కంపల్సరీ వస్తాయి. చాలా బాగుందండి ఈ మొక్క, అసలు చాలా చక్కగా చూస్తున్నారు కదా సకులు. అసలు కాయలు బాగా కాసిన, ఈ సైజ్ ఇంకా సైజ్ వస్తుంది, ఇంకా పెద్దగా వస్తుంది. మనకి ఈ పెద్ద జామ ఉంటది కదా, జామకాయ కంటే పెద్దగా వస్తుంది మనకి కాయ. అంటే ఏంటంటే మనం భూమిలో ఎప్పుడైతే మనం ప్యాకెట్ చింపి భూమిలో పెడతాం దానికి బలం సరిపోయి కాయ కూడా హెల్తీగా పెద్దగా తయారవుతుంది. మీరు అన్నట్టు చాలా మంది అనుకుంటూ ఉంటారు పెరట్లో మొక్కలు సరిగా రావు అని అనుకునే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. బట్ ఇది ఇంకా కవర్ లోనే ఉంది, అయినా కూడా చాలా పళ్ళు వచ్చాయి దీనికి. అది భూమిలో వేస్తే ఇంకెలా ఎంతలా వస్తుందండి. అవును, చాలా మంది నార్మల్ మనం మార్కెట్ లో తీసుకునే సైజ్ అంతా ఉన్నాయండి, అంతే ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే మందులు అలా ఇలా చేయడం వల్ల ఇంకా అది అంతే ఉంటుంది. మనం ఇంకా కూడా ఈ ఫ్రూట్ పెరుగుతుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో మొక్క చూద్దామండి. ఓకే మేడం, ఇప్పుడు మనం చిన్న ఉసిరి పెద్ద ఉసిరి గురించి తెలుసుకుందాం మేడం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద ఉసిరి అండి. ఇది ఈ మొక్కకి చాలా ముఖ్యమైన విశేషాలు ఉంటాయండి. దీనికి ఏంటంటే ఇది ఒకటి వాస్తుపరంగా ఇంటి ముందు వేస్తారండి. ఈ చెట్టు కింద భోజనాలు పెట్టాలని కొంతమంది మొక్కుకునే వాళ్ళు ఒక దేవుళ్ళ పూజిస్తారని ఈ మొక్క గురించి. అయితే ఉసిరి చెట్టు కింద భోజనాలు అంటారు కదా, అలా దీన్ని ఎక్కువగా దేవుడి మొక్కలా పూజిస్తారండి. ఇంటి ముందు దీనికి తులసి మొక్క ఇది కలిపి వేయడం, దీనికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారండి. చాలా ఎక్కువగా శుక్రవారం కొంతమంది సోమవారం చేసే వాళ్ళు ఈ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలా చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళు దీని కింద భోజనాలు పెట్టుకుంటారంటే వాళ్ళకి సంతానం కలుగుతుందన్న సెంటిమెంట్ కూడా చాలా మందిలో ఉంటుందండి. పూర్వం నుంచి వస్తున్న ఆచారం అన్నది అలా అనుకుంటారు పెద్దవాళ్ళు. అంటే ఈ ఫ్రూట్ లో ఏదైతే మనకి సి విటమిన్ మెండుగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో పెద్ద ఫ్రూట్ వస్తుందండి. ఇది చెట్టు మనకి ఫ్రూట్ రావాలంటే దగ్గరగా మనకి టైం పడుతుంది, 6 years పడుతుంది బాగా పెద్దగా అవ్వాలండి చెట్టు. దీన్ని పచ్చడికి ఉపయోగిస్తారండి ఎక్కువగా. ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు ఏమో తినడానికని ఉసిరి చాలా మంచిదండి, హెల్దీగా కూడా. పచ్చడికి అయితే దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఉసిరి. ఈ మొక్కకి ఎంత వయసు ఉందండి? 6 months అండి. 6 months మనకి ఒక 6 years కల్లా మళ్ళీ ఇది మనకి అంటే కాపు రావడానికి మనకి 6 years టైం పడుతుంది. 6 years పడుతుంది కంపల్సరీ, పెద్ద అవ్వాలి కాబట్టి. ఇదైతే పెద్ద ఉసిరి, ఇది అలా ఉపయోగపడుతుందండి. దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి మనకి దీన్ని డైలీ వాటర్ అండి అంతే. మనకి చీడబడితే మనం ఇంటి ఎప్పుడైనా ఉంచుకోవడం వల్ల లిమిట్ గా వాటర్ పోయడం, చెట్టు చుట్టూ చెత్త చెదారం ఇలాంటివి వేయకుండా అందంగా నీట్ గా ఉంచుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే కొంతమంది టీ పొడి గుడ్లు ఇలాంటివి వేస్తూ ఉంటారు, వాటి వల్ల ఏమి యూజ్ ఉండదండి, లేని తెగులు తెచ్చిపడతాయండి. అలాంటివి అస్సలు వేయకూడదు. చెట్టు చుట్టూ శుభ్రంగా చూసుకుని ఒక గుంట కింద కట్టి అందంగా నీరు నిలిచేలా ఎప్పుడు కొంచెం ప్యాకెట్ తడిగా పొడిగా ఉండేలా ఉండాలండి. అంతేగాని మరీ ఎక్కువ బురదగా ఉన్నట్టుగా ఉంటే వేరు అందంగా మనకి పాడవుతుందండి. అదే అలా పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనకు వచ్చేసి చిన్న ఉసిరి ఉందండి. ఈ ఉసిరి అంటే మనకి రెగ్యులర్ ఎక్కువగా తినడానికి ఉపయోగపడుతుంది. చిన్న ఉసిరి వస్తుంది, నల్లికాయ లాంటి అంటారండి. ఇది వచ్చేసి మనకి చిన్న ఉసిరి మెండుగా ఉంటుందండి, చాలా చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఇప్పుడు ఎంత అండి వయసు దీనికి? దీనికి వచ్చేసి 5 నెలల మొక్క ఉంటుందండి. ఒక 5 నెలల మొక్క రావడానికి ఎంత సమయం? 1 year పడుతుందండి. 1 year కానీ 1.5 year లో మనకి కాపు వచ్చేస్తుందండి. ఇది కూడా బాగా 6 feet పైనే అవుతుందండి. ఒక మనకి వచ్చేసి హైట్ వచ్చేసి ఇది మనకి పెంచడాన్ని బట్టి కొంతమంది అంటే తక్కువలో పెంచుకుంటారు, మినిమం లేదంటే 10 feet వస్తుందండి. కానీ కాయలు ఎక్కువగా బాగా ఎక్కువ గుత్తులుగా ఇంకా ఎలా వస్తాయంటే చాలా ఎక్కువ రేగు పుల్లు పోస్తాయి కదా వాటికంటే ఎక్కువగా. కాకపోతే ఏంటంటే కాండంను పోస్తాయండి ఎక్కువ, కాండానికి కూడా మనకి కాయలు వస్తూ ఉంటాయండి. ఇవి కూడా మనం పచ్చడి పెడతారండి. అదొక టైపులో చిన్నది, పెద్దదండి. చిన్న ఉసిరి మార్కెట్
మార్కెట్లో కూడా మనకి ఇప్పుడు చిన్న ఉసిరి చాలా అరుదుగా దొరుకుతుంది కదా, ఇది కూడా ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనం మార్నింగ్ టైం తినడానికైనా ఇలా చేయడానికైనా ఈ ఉసిరి అయితే దీనికి కూడా మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదండి, జాగ్రత్తగా చూసుకోవడం. కానీ పెరట్లో అయితే మంచి బాగుంటుంది. ఏదైనా ఫాట్లు అంటే పెద్ద పెద్ద ఫాట్లు ఉండాలి, అంత ఫాట్లు పెట్టి అంత ప్లేస్ ఉన్నప్పుడు మనకి పెరట్లోనే బెటర్ కదా. ఎక్కువగా అయితే పెరట్లో అయితే బాగుంటుంది అండి, సింపుల్ గా నీడనిస్తుంది, పళ్ళు ఎప్పుడు ఉంటాయి బాగుంటాయి, అలా ఉంటుంది. చాలా చూసారుగా సకులు, చాలా మంచి మంచి మొక్కలు చూసాం మనం, పెరట్లో పెంచుకోవచ్చు, మంచిగా ఫ్రూట్స్ ఇచ్చే మొక్కల్ని ఇవాళ మంచిగా మాకు చూపించారండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఫోన్ వినియోగం అవసరం, కానీ ఏ మేరకు, ఏ సమయంలో, ఎంతవరకు అనేది ఎవరు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళకున్న స్నేహితులు, బాధ్యతలను బట్టి ఉంటుంది. అయితే లండన్లోని డెలాయిట్ అనే ఆడిటింగ్ సంస్థ స్మార్ట్ ఫోన్ వాడుతున్న 4000 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో 25% మంది నిద్రలోకి జారుకునే ముందు ఫోన్ను చూసుకుని పడుకుంటున్నారట. అలాగే 10% మంది నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్ తీసుకుని అంతర్జాలంలో మెసేజ్లు పెడుతున్నారట. ఈ అలవాటు అబ్బాయిలకే ఎక్కువ ఉంది అనుకుంటే పొరపాటు. నేటి యువతీ యువకులు అందరూ స్మార్ట్ ఫోన్ వాడకంలో పోటీ పడుతున్నారట. దక్షిణ కొరియాలో నిర్వహించిన మరో సర్వే ఏం చెప్తుందో మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ లాయర్ మంజుర వెంకటేష్ గారు ఉన్నారు. మరి సకులు రాసే సమస్యలకు ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఒక సఖి తన ఉత్తరం ద్వారా మనకు సమస్యను తెలియజేశారు. మరి చదవమంటారా? చదవండమ్మా. నమస్కారం మేడం, నా పేరు అమల. నేను ఖమ్మం నుండి రాస్తున్నాను. మాది వెనుకబడ్డ గ్రామం. మా ఊరిలో ఆడపిల్లలకు 16, 17 సంవత్సరాల వయసులో పెళ్లిళ్లు చేస్తారు. ఇలా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని చదువు మానేస్తుంటే బాధగా ఉంది. నేను నా ఫ్రెండ్స్ 4 కలిసి అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఇలాంటి బలవంతపు మ్యారేజెస్ ని ఆపాలనుకుంటున్నాం. వీటిని అరికట్టాలంటే ఏం చేయమంటారు అంటూ రాస్తున్నారండి. మంచిగా అడిగారమ్మా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో. మనకి చూస్తూ ఉన్నప్పుడు అంటే సొసైటీ ఇంత ఎదుగుతున్నా కానీ ఇంకా చిన్న పిల్లలకి అంటే లైక్ మైనర్ పిల్లలకి పెళ్లిళ్ళు జరుగుతున్న గ్రామాలు చాలా కనపడుతున్నాయి మన దగ్గర. అంటే మనకి ఇక్కడ డెవలప్డ్ అయిన ప్లేసెస్లో చూడంగానమ్మా, దాదాపు రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ వీటిల్లో చూస్తే అట్లనే చేస్తున్నారు. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ప్రకారంగా అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే ఈ ఇంత ఏజ్ అవ్వకపోతే గనక వాళ్ళు మైనర్స్ కిందకు వస్తారు. ఆ ఏజ్ కంప్లీట్ అయితేనే వాళ్ళకి పెళ్లికి అర్హులు. అయితే ఇవి తెలియకుండా చాలా గ్రామాల్లో అంటే వాళ్ళ సొంత లాస్ అనేవి అవేర్నెస్ లేకుండా పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే మంచి సంబంధాలు వస్తున్నాయనో లేకపోతే చుట్టాల్లో బావలు సేమ్ ఫ్యామిలీలోనే మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఎదగంగానే, ఆడపిల్లలు కదమ్మా, చేసేస్తూ ఉన్నారు. సో ఈవెన్ అబ్బాయి ఒక్కోసారి ఏజ్ గ్యాప్ కూడా ఒక్కోసారి ఉంటుంది. అలాంటప్పుడు ఏమైతుంది, అమ్మాయిలు చాలా చిన్నగా అంటే 18 లోపల ఉన్న అమ్మాయిలు వాళ్ళు చైల్డ్హుడ్ కూడా అంటే చిన్నపిల్లలు ఆడుకొని చదువుకోవాల్సిన ఏజ్లో వాళ్ళు మదర్స్ అయిపోయి ఒక బొమ్మలతో ఆడుకోవాల్సిన ఏజ్లో వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యతల్లో పడుతున్నారు. అయితే ఇది పిల్లల్ని చూసుకునేది ఒక వంతు, ఇంకోటి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఒక వంతు. సో ఇవన్నీ అనేది ఈవెన్ ఈ యాక్ట్ సెక్షన్ ప్రకారంగా ఈవెన్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు అంటే ఎవరైతే దీని మూల కారకులు అంటే పెళ్లి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా శిక్ష అర్హులే. అయితే ఇలా తను రాసిన ప్రకారంగా ఇలాంటి మ్యారేజెస్ ఉన్నప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే ఈవెన్ వితౌట్ వారెంట్ పోలీస్ వాళ్ళు వచ్చేసి అంటే పోలీస్ ఆఫీషియల్స్ వచ్చేసి మండపంలోకి వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. ఈవెన్ పెళ్లి కూడా జరగకుండా చూస్తారు. ఎందుకంటే అమ్మా ఒకవేళ అప్పుడు ఇంకా టైం తీసుకొని టైం కన్జ్యూమింగ్ ఇదంతా అయిందనుకో, పెళ్ళి అయిపోయి వాళ్ళకి ఇవన్నీ అయిపోయాక అంత హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత అంటే ఇది సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో ఉంటూ ఉంటే ఇంకా సొసైటీ గ్రో అవుతుంది. నాట్ ఓన్లీ ఒక ఏరియానే కాదు, ఇలా చాలా ఏరియాస్లో చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ అమ్మాయిలకి జరుగుతుంది, ఇంకో వేరే చోట వేరే కరప్షన్ ఏదో ఒక రకంగా. సో ఇలా ఎవరో ఒకరు ఒక ఇదంటూ
స్టెప్ తీసుకుంటే డెఫినెట్గా మన వంతు మనం సొసైటీకి ఏదో ఒకటి చేసిన వాళ్ళం అవుతామమ్మా. ఓకే మేడం, అలాగే ఇలా బాల్య వివాహాలు చేస్తున్న వారి తల్లిదండ్రులపైన కూడా కంప్లైంట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా తల్లిదండ్రి కన్సర్న్ ఉంటేనే కదా పెళ్ళయ్యేది. అయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్ అంటే ఏ జ్యూరిడిక్షన్, ఇప్పుడు ప్రతిదానికి ఏ జ్యూరిడిక్షన్ అంటే మనం ఉండే ప్లేసెస్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. జ్యూరిడిక్షన్ అంటే ఏ పరిధిలోకి వస్తుంది అని, అక్కడికి వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇందాక చెప్పే కదమ్మా వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తారు, లేదా పెళ్ళే ఆగిపోతుంది. అట్లనే ప్రాహిబిటరీ ఆర్డర్ అనేది కూడా ఒకటి కోర్టులోంచి తీసుకోవచ్చమ్మా. జనరల్గా ఇప్పుడు పైన ఎవరైతే పర్ఫామ్ చేస్తారో మ్యారేజెస్ వాళ్ళని ఆపుతూ కూడా ఒక ప్రాహిబిటరీ ఆర్డర్ అంటే ఈ పెళ్లి జరగటానికే లేదు అనే ఆర్డర్ కూడా ఈ యాక్ట్ కింద తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అమ్మా ఈ బాల్య వివాహాలని ఆపటానికి, అంటే మనకి ఇక్కడ కనపట్లేదు కానీ జనరల్ గా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చూసే ప్లేసెస్ లో చాలా ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. ఇలా బాల్య వివాహాలని అరికట్టాలంటే ఎలాంటి అవేర్నెస్ క్యాంప్ ని నిర్వహించాలని అంటారు? చెప్పాలంటే ఫస్ట్ అవేర్నెస్ రావాలి. అందుకే అంటారు కదా ఇల్లాలి చదువు ఇల్లంతా వెలుగు అని. అంటే అది జనరల్ సేయింగ్. ఒక ఆడవాళ్ళు గనక ఇంట్లో చదువుకున్న వాళ్ళు అయితే గనక వాళ్ళు పిల్లల్ని పెంచే విధానమే వేరేగా ఉంటుందమ్మా. అంటే చదువులేని గృహిణీలు సరిగ్గా పెంచరు అని మనం అనక్కర్లే, టైం డెడికేట్ చేస్తారు, అదంతా బాగుంటుంది. కానీ ఆ బ్రాటప్లో కొంచెం డిఫరెన్స్ వస్తుందమ్మా. చదువుకుందనుకోండి పిల్లల్ని కూర్చోబెట్టి చదువుకుంటుంది, ఇవన్నీ అవేర్నెస్ తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ గర్ల్స్ ఆ మహిళలు చదువుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఊర్లలో అంటుంది కాబట్టి అమ్మ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయొచ్చు. అంటే ఒక 10 మందిని ఊరి పంచాయతీలో నిల్చొని అంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి తగ్గ అక్కడ చదువుకున్న వాళ్ళని కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్లి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే కొంతవరకు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలానే టీవీ మీడియా వీటి త్రూ పబ్లిసిటీ ఇస్తే కూడా మోర్ పబ్లిక్ ఏది అట్రాక్టివ్గా ఉంటుంది, రేడియో టీవీలు వీటి త్రూ అవేర్నెస్ క్యాంప్స్ గనక అంటే మోర్ పబ్లిసైజ్ చేస్తే గనక అది ఎక్కువ మంది మనసుల్లో ఉండిపోతుంది. అంటే ఊర్లలో కూడా ఎక్కువ టీవీలు చూసి చాలా మంది అంటే లైక్ ఇది లా ఉంది, మనకి చట్టం ఇలా ఉంది, ఇలా చెప్తుంది అనేది కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటుందమ్మా. ఏదేమైనా కానీ ఈవెన్ ఊర్లలో టామ్ అనేది ఉంటుంది. టామ్ త్రూ పబ్లిసిటీ చేసి ఇలా చేయటానికి లేదు అవేర్నెస్. ఇట్లా పోలీస్ స్టేషన్స్ లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీషియల్స్ ని కూడా పిలిపించి అట్లా చేయటానికి వీర్లేదు అనేది అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఊరి సర్పంచ్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామానికి ఎవరు పెద్ద లేదా ఎవరు హెడ్ ఎవరు వింటారు వీళ్ళ త్రూ వీళ్ళు ఇలాంటి క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటే అమ్మా బాగుంటుంది. అంటే ఓవర్ నైట్ గ్రోత్ అనేది ఎక్కడా రాదమ్మా. స్లోగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ చేంజెస్ అనేది మనం చూడొచ్చమ్మా. ఓకే అండి, అమలా గారి సమస్యకు చక్కటి సలహాలు సూచనలను అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి మీ సఖీ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. స్మార్ట్ ఫోన్ల వినియోగం గురించి దక్షిణ కొరియాలో మరో సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫోన్లను తమ స్నేహితులుగా భావిస్తున్నారని తేలింది. 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్లను వాడే వాళ్లను గమనించినప్పుడు తెలిసిన మరో విషయం ఏమిటంటే పురుషుల్లో 4 గంటలకు మించి వాడేవాళ్లు 29% ఉంటే మహిళల్లో 52% ఉన్నారని బయటపడింది. దీని వెనుక సామాజిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ను ఎక్కువగా వాడడం వల్ల కలిగే నష్టాలు మాత్రం తీవ్రంగానే ఉంటాయట. ముఖ్యంగా నిద్రలేమి సమస్య వీళ్ళని వేధిస్తుంది. స్మార్ట్ ఫోన్లో ఉండే లేత నీలిరంగు కిరణాలు మనిషి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. వాటి నుంచి వచ్చే వెలుగు పగలుకు రాత్రికి తేడా లేకుండా చేస్తుంది. దాంతో నిద్ర రాదు, బుర్రంతా గందరగోళంగా తయారవుతుంది. ఓ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి జ్యోతి గారు మనతో ఉన్నారండి. మరి జ్యోతి గారు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సరే, ఈ రోజు మా సకులకు పరిచయం చేయబోయే వంట ఏంటి జ్యోతి? చోలే భతురా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. చోలే, టమాటా ప్యూరీ, ఉల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఆయిల్. సో జ్యోతి చోలే భటూరాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ముట్టించి బాండి పెట్టేసి. ఓకే, స్టవ్ ముట్టించి
బాండీ పెట్టేద్దాం. ఓకే, సో స్టవ్ ముట్టించేసినాం, బాండీ పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేయాలా? సో కొంచెం ఆయిల్ పడుతుంది, ఇంక బాగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తామండి. ఉల్లిపాయ పేస్ట్ చేద్దామా? ఆ స్పూన్ తీసుకో ఆయిల్. సో ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి అది. అవునండి. ఓకే, సో ఉల్లిపాయ పేస్ట్ వేసాము. సో మంచిగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? టమాటా పేస్ట్. ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేస్తాం. అన్ని పేస్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా, అంతేనా? ఓకే, అంటే ఉట్టి పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమాటా డైరెక్ట్గా మిక్సీ పట్టడమే అంతే. ఓకే, సో టమాటా పేస్ట్ కూడా వేసేసాం మనం, అది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. సో దాన్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాం పచ్చిమిర్చి. సో జ్యోతి పచ్చిమిర్చి వేసాం పేస్ట్, అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన పోయేలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందులో వేసేసి దాన్ని కూడా చక్కగా కలిపేసాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలండి. కొంచెం పసుపు అందులో. సో లైట్గా మనం పసుపు వేసుకున్నాం. అవునండి. పసుపు వేసుకొని బాగా కలిపేసేసాం. సో చక్కగా కలర్ కూడా మనకు తెలుస్తుంది, ఎల్లో కలర్. నెక్స్ట్ ఇప్పుడు చోలే వేయాలండి. చోలే ఏంటి? నానబెట్టుకునే చోలేనా? ఎలా? నానబెట్టేసి నైట్ నానబెట్టేసి ప్రొద్దున చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చోలే వండుకోవాలి ఈ రోజు అంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. చాలా నానబెట్టిన చోలేనా ఇది? ఓకే, సో అది ఇప్పుడు వేసేస్తాం అందులో. సో 1 day బిఫోర్ నానబెట్టుకున్న చోలేని మనం ఇందులో వేసామండి. వేసి చక్కగా మనం మిక్స్ చేస్తున్నాం. మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ దానికి ఫ్లేవర్ అంటాలి కదా. ఎంతసేపు మనం ఇట్లా వదిలేయాలి? ఒక 2 minutes. 2 minutes. ఓకే, 2 minutes అయిపోయింది మనం చోలే వేసి. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? కారం, కొంచెం కారం వేస్తామా? సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలేమో కదా కారం. సో కారం, కొద్దిగా ఉప్పు, సో కొంచెం కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, ధనియా పౌడర్. అవునండి. ఓకే, సో చోలే అన్నప్పుడు కంపల్సరీ ధనియా పౌడర్ ఉండాలండి, అప్పుడే ఆ చోలే టేస్ట్ బాగుంటుంది. సో కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇవి వేసి కొద్దిగా వాటర్ కలుపుతున్నాం. కొన్ని వాటర్ వేయాలి అందులో. అవునండి. అంటే లైట్గా సరిపోతుంది ఇట్లా వాటర్ నీళ్ళు ఎట్లా లైట్గా. సో జ్యోతి మనం కారం, ఉప్పు అండ్ ధనియా పౌడర్ వేసాం, కొంచెం వాటర్ వేసాం, చక్కగా ఉడుకుతుంది. ఎంతసేపు మనం ఉడికించుకోవాలి ఇలా? ఒక 2-3 minutes ఉడికించుకుంటే చాలండి. నైట్ ఎట్లయినా నానబెట్టాం కదండి. ఓకే, 2-3 minutes అయితే సరిపోతుంది. సో నైట్ నానబెట్టాం కాబట్టి మెత్తపడుతుంది ఆటోమేటిక్ గా. సో మనం ఈ ప్రాసెస్ లో చక్కగా ఉడికిపోతుంది. అవునండి. జస్ట్ ఒక 2-3 minutes సరిపోతుందా? ఓకే, అంటే చోలేకి మసాలా అంతా పట్టాలి. అవునండి. అయితే వెయిట్ చేద్దామా 2-3 minutes. జ్యోతి ఎంతవరకు వచ్చింది మన చోలే చూద్దామా? అయిపోవడానికి వచ్చిందండి. చూడు ఒకసారి, దగ్గర పడింది కదా. అవునండి. సో నీళ్ళంతా చోలే పీల్ చేసుకుంది చక్కగా. అవునండి. ఉడికిపోయి మసాలా అంతా చోలే కూడా పట్టినట్టుంది కదా. అవునండి. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఇంకేసేది ఉందా? ఏం లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అయితే, అంతేనా? ఓకే, చోలే భటూరే రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో జ్యోతి తయారు చేసిన చోలే భటూరే రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చోలే భటూరే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చోలే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ధనియా పౌడర్. చోలే భటూరే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ వేయాలి, అందులో ఉల్లిపాయ పేస్ట్ వేయాలి, అవి వేగాక అందులో టమాటో పేస్ట్ వేయాలి, అవి కూడా వేగాక అందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం
పసుపు, ముందుగా నానబెట్టుకున్న చోలే కూడా వేసి బాగా కలిపి అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసి కొన్ని నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి టేస్టీ టేస్టీ చోలే భటూరే రెడీ. జ్యోతి తయారు చేసిన చోలే భటూరే రెడీగా ఉంది. దీన్ని పూరితో, చపాతీతో, నాన్తో, ఫుల్కాతో ఎలాగైనా తినొచ్చు. చాలా బాగుంటుంది కాంబినేషన్. మరి ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా. చాలా బాగుంది. సో స్పైసీగా అటు స్పైసీగా ఉంది అండ్ చక్కగా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే 1 day బిఫోర్ నానబెట్టాం కాబట్టి చోలేని చాలా సాఫ్ట్గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. పక్కా మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంది. స్పైసీగా కూడా వెరీ నైస్ జ్యోతి, చాలా బాగుంది. సో ఇంత టేస్టీ రుచికరమైన చోలే భటూరే మా సఫలకు రుచి చూపించినందుకు ధన్యవాదాలు. జ్యోతి తయారు చేసిన చోలే భటూరే టేస్ట్ చాలా చాలా బాగుందండి. ఇలాంటి టేస్టీ వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందర్లో పార్టిసిపేట్ చేసి ఆ వంటల్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందరి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. ఫోన్ వినియోగించడంలో పురుషుల కన్నా స్త్రీలే ముందున్నారని సర్వేల్లో తేలింది. దీనివల్ల నష్టాలున్నాయని కూడా తెలిసింది. కానీ ఆ వ్యసనం నుంచి మహిళలు బయటపడుతున్నారా అంటే లేదు. పరిష్కారాలున్నా పట్టించుకోవడం లేదు. నిద్రపోవడానికి 1 గంట ముందు నుంచే ఫోన్కు దూరంగా ఉండాలి. అసలు పడుకునే ముందు బెడ్ మీద కానీ మంచం మీద కానీ ఫోన్ ఉంచకూడదు. ఇంకా కొన్ని స్మార్ట్ ఫోన్లో నైట్ షిఫ్ట్, ట్విలైట్ వంటి సదుపాయాలు ఉంటున్నాయి. వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఫోన్ల నుంచి వచ్చే నీలిరంగు లేత కిరణాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కనీసం వాటినైనా వినియోగించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఒక్క ఫోన్ గురించే కాదు, అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. ఏది ఏమైనా గంటల తరబడి అదే ప్రపంచంలో ఉండడం మాత్రం మంచిది కాదు. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు అలేఖ్య గారు ఉన్నారు. సిల్క్ థ్రెడ్తో బ్రేస్లెట్ చేస్తామంటున్నారు. మరి అది ఎలా చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అలేఖ్య గారు. నమస్కారం. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వనస్థలిపురం. వనస్థలిపురం నుంచి వచ్చారు. సో ఈరోజు మా సక్కులకు ఏం తెలియజేయబోతున్నారు? సిల్క్ థ్రెడ్తో బ్రేస్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్తో బ్రేస్లెట్. ఓకే, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? వుడెన్ బాల్స్ లాంటివి కావాలి, పర్ల్స్, గోల్డ్ కలర్ బాల్స్, సిల్క్ థ్రెడ్, సిజర్స్, కటర్, గ్లూ అండ్ స్ట్రాంగ్ గ్లూ, ఎలాస్టిక్ వైర్, ప్యాడ్ అండ్ స్టోన్స్. సో అలేఖ్య గారు కావాల్సిన మెటీరియల్ చెప్పేశారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, అంటే ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఓకే స్టార్ట్ చేయండి. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలా? ఫస్ట్ ఇలా కార్నర్ నీట్గా చేసుకోవాలి, కట్ చేసుకొని. నెక్స్ట్ ఒక 10 to 15 లైన్స్ ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఓకే, సో ప్లాంక్కి మనం ఒక 10 to 15 లైన్స్. ఓకే, సో దీనికి ఏ థ్రెడ్ అయినా పర్లేదా? సిల్క్ థ్రెడ్ అయితేనే బాగుంటుందా? ఓకే, ఇలా సరిపడా ర్యాప్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, సెంటర్ కట్ చేసేస్తామా? ఓకే ఓకే, కట్ చేసి ఇలా కొంచెం తక్కువ లెంత్ ఏమైనా ఉంటే అది ఎక్స్ట్రా తీసేయచ్చు. స్టిక్ అవ్వడానికి గ్లూ రాసుకోవాలి. ఓకే, సో ఎక్స్ట్రా ఉంటే ఏదైనా కట్ చేసేసి ఇప్పుడు ఎండ్స్ అంతా కూడా వైండ్ చేయడానికి గ్లూ రాసేసుకుంటాం. ఓకే, ఇలా వుడెన్ బాల్ తీసుకోవాలి, లోపల కొంచెం గ్లూ పెట్టుకోవాలి. ఓకే, గ్లూ పెట్టుకొని ఈ సిల్క్ థ్రెడ్ ఇక్కడ స్టిక్ చేయాలి. ఇలా వుడెన్ బాల్కి స్టిక్ చేసుకున్నాక ఇలా థ్రెడ్స్ అన్ని ర్యాప్ చేసుకో. అంటే ఒక ఎండ్దే మనం మొత్తం స్టిక్ చేసి ర్యాప్ చేస్తాం కదా? 2 ends ఏమో స్టిక్ చేసుకోవాలి, దీనికేమో ఇలా కొంచెం దగ్గరగా ఓకే హోల్లోకి వెళ్ళేలాగా. దీన్ని టైట్గా పట్టుకొని చేయాలి, లేకపోతే లూజ్ అయిపోతే లుక్ బాగుండదు. ఇలా మొత్తం వుడెన్ బాల్ కనిపించకుండా మొత్తం ర్యాప్ చేసుకోవాలి. ఓకే,
సో మొత్తం అసలు వుడ్ అనేది కనిపించకుండా ఓన్లీ సిల్క్ థ్రెడ్ సో కనిపిస్తుంది. ఎన్ని బాల్స్ అలా చేసుకోవాలి? 8 సరిపోతాయి. ఓకే 8 బాల్స్ సరిపోతాయి. సో మొత్తం కూడా సిల్క్ థ్రెడ్ తో ర్యాప్ చేసేసుకోవాలి. ఓకే ర్యాప్ చేసినవి తీసుకొచ్చాను, దాంతో బ్రేస్లెట్ చేద్దాం. ఓకే ఇలా మనం ర్యాప్ చేసుకున్నవన్నీ ఇలా చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఓకే మొత్తం వుడ్ కనిపించకుండా వుడ్ కనిపించకుండా మొత్తం ర్యాప్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ మనం ఫస్ట్ ఇలా ఎలాస్టిక్ వైర్ ఉంటుంది, ఓకే దాన్ని మనం కొంచెం ఇంత లెంత్ అయితే సరిపోతుంది. సో మినిమం సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే సో ఇలా కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి. లాస్ట్ కార్నర్లో ఇవన్నీ లూజ్ అయిపోకుండా ఒక పెద్ద పూస ఏదైనా తీసుకొని ఇలా పర్ల్ లోకి జస్ట్ ఇలా ఒక నాట్ వేసుకోవాలి. ఓకే ఇప్పుడు చేసిన బ్రేస్లెట్ లూజ్ అవ్వకుండా ఉండడానికి, ఓకే అదర్ ఎండ్ నుంచి ఊడిపోకుండా ఉండడానికి. సో ఫస్ట్ మనం లాస్ట్కి ఏదైతే రావాలనుకుంటున్నామో అది వేసుకోవాలంటే లైక్ నేను హ్యాంగింగ్ వేద్దాం అనుకుంటున్నా. ఓకే సో నేను ఫస్ట్ హ్యాంగింగ్స్ వేసుకుంటాను. సో లాస్ట్కి ఏదైతే కావాలో అది డెకరేషన్స్ ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే ఇలా గోల్డెన్ కలర్ బాల్స్ వేసుకుంటున్నాను నేను. ఇలా ఒక 2-3 మూవలు వేసుకుంటున్నాను. ఓకే దీని తర్వాత ఒక గోల్డ్ బాల్ వేసుకుంటున్నాను. ఇలా గోల్డ్ బాల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక పూస. ఓకే ఇంకా దాన్ని అలా రిపీట్ చేస్తాము. అవును, అన్నీ ఇలానే మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత వేసేసుకోవచ్చు. మనకి తక్కువ లెంత్ కావాలంటే తక్కువ పూసలు వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా లాస్ట్కి ఒక పర్ల్ వేసాం కదా స్టార్టింగ్లో, అది కొంచెం ఇలా కిందకి అనుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఓకే అంటే ఫస్ట్ వేసిన పర్ల్ కింద మళ్ళీ ఇంకోసారి నాట్ అంటే లాస్ట్కి ఆ పర్ల్ తీసేయాలి. సో దట్ ఇది ఇలా టైట్ అవుతుంది. ఓకే ఒక మనకి బ్రేస్లెట్ లాగా ఫిక్స్ అవుతుంది. ఓకే లాక్కున్నాం. ఇలా టైట్గా నాట్ వేసేసుకొని ఇలాంటి స్ట్రాంగ్ గ్లూ వేసుకోవాలి. నార్మల్ గ్లూ కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా. ఓకే సో దట్ ఈ నాట్ ఊడిపోకుండా ఉండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. అది ఎలాస్టిక్ది కాబట్టి ఒకవేళ మనం ఇలా అన్నప్పుడు తెగిపోకుండా ఉండడానికి స్ట్రాంగ్ గ్లూ వేసుకోవాలి. ఓకే గ్లూ వేసుకుని ఒకసారి మళ్ళీ లాస్ట్కి ఇలా లాక్కొని నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. థ్రెడ్ ఇక్కడ కనిపించకుండా కట్ చేసేసుకోవాలి. నైస్. మనం చేసుకున్నాక ఇలా వస్తుంది. ఓకే అంటే మనం గ్లూ పెట్టాం కాబట్టి సో అది కొంచెం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, లేకపోతే లూజ్ అయిపోయి అది ఊడిపోయి మొత్తం అయిపోయాక మళ్ళీ అది గ్లూ పెట్టాక కొంచెంసేపు సైడ్కి పెట్టేయాలి. ఓకే నేను ఆల్రెడీ చేసింది తీసుకొచ్చాను, ఓకే చూపిస్తాను. సో మనం చేసింది ఇలా ఇలా మనకి 2 కలర్స్లో చేసుకోవచ్చు, ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు. మనకి సింపుల్గా కావాలంటే ఓన్లీ పర్ల్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఎంబ్లిష్మెంట్స్ ఏవైనా యూస్ చేయొచ్చు, ఏమైనా సైజ్ బట్టి మనకి ఏది కావాలో దాన్ని జస్ట్ ఎలక్ట్రిక్ వైర్ లోకి కుచ్చుకోవడం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా కలర్స్ ఆల్టర్నేటివ్ కలర్స్ తో ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే చాలా బాగుంది. సో యాక్చువల్లీ బ్రేస్లెట్స్ మనం బయట కొనుక్కునే కన్నా ఇలా మనకి సెట్ అయ్యేటట్టు ఆల్టర్నేటివ్ కలర్స్ అంటే మనకి మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టుకోవడం చాలా అంటే ఈజీగా కూడా అయిపోతుంది, ఇంట్లో చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. చాలా మంచి బ్రేస్లెట్స్ని మా సకులకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో చూసారు కదా సకులు, అలేఖ్య గారు ప్రిపేర్ చేసిన సిల్క్ థ్రెడ్తో బ్రేస్లెట్. మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఎలక్ట్రానిక్ వస్తువులకు కొంతైనా దూరంగా ఉండటానికి కొన్ని పరిష్కారాలు చెప్పుకుందాం.
మీరు ఎన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారో లెక్కించుకోండి. ఆఫీస్లో కంప్యూటర్, ఇంట్లో ల్యాప్టాప్, సొంత ట్యాబ్, స్మార్ట్ ఫోన్లు, వీటన్నిటినీ మీరు ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసుకోండి. అన్నీ వాడుతున్నట్లయితే వెంటనే కొన్నిటిని వాడటం మానేయండి. నిర్ణీత సమయాన్ని పెట్టుకోండి. ఎప్పుడూ స్నేహితులతో, బంధువులతో ఫోన్లో మాట్లాడడం కాకుండా నెలకి ఒక్కసారైనా నేరుగా వెళ్ళి కలవండి. కనీసం వారంలో ఒక్కరోజైనా ఫోన్లకు దూరంగా ఉండాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. ఆ రోజు పుస్తకం చదువుతూనో, ఇంట్లో వాళ్లతోనో ఆనందంగా గడపండి. అందువల్ల మీ మనసుపై ఉండే ఒత్తిడి కొంత తగ్గుతుంది. పని చేసేటప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లను చూడటం మానేయండి. అప్పుడే మీ పనులను అనుకున్న వేళకు సక్రమంగా పూర్తి చేసుకుంటారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.